నమస్తే, వెల్కమ్ టు వీఆర్కే న్యూస్. నేను సంచన. సో త్వరలో స్టార్ట్ అయ్యే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రతి పార్టీ కూడా 4 జిల్లాల పార్టీలు కూడా కసరత్తు స్టార్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో గట్టిగా క్రాంతి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ముందుగా ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ నేపథ్యంలో బేసిక్గా అందరూ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటారు, బట్ మీరు పోటీ చేద్దామని అనుకుంటున్నారు. పోటీ చేయడం వేరు, అనుకోవడం వేరు. దీని గురించి మీరు చెప్తారు? పోటీ చేద్దాం అనుకుంటున్నామంటే పార్టీ అవకాశం ఇస్తే, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని కాదు కదండి. పార్టీలో చాలా మంది అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటారు. ఎవరైతే గెలుస్తారని అనుకుంటారో, ఎవరైతే గెలవగలుగుతామని నమ్మకాన్ని పార్టీ పెద్దలకు తీసుకురాగలుగుతారో వాళ్ళకి పార్టీ టికెట్ ఇస్తుంది. టికెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మేము పోటీ చేయాల్సి ఉంటుంది. ఓకే, అట్లా. సో బేసిక్గా మీరు ఎప్పటి నుంచో 2001 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, బట్ బ్యాక్ ఎండ్లో ఉన్నారు. సో పార్టీ కార్యకలాపాల్లో ప్రతి దాంట్లో ఉన్నారు. సో ఎందుకని బీజేపీలోకి ఎందుకు ఆకర్షితులయ్యారు, ఎందుకు వచ్చారు బీజేపీలోకి? అంటే నేను బేసిక్గా మా ఫ్యామిలీ అంతా ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ అండి. మా పెద్దనాన్న గారు గట్కే సుదర్శన్ అని చెప్పేసి శిశు మందిరాల ఫౌండర్ మెంబర్. 1965లో శిశు మందిరాలు స్టార్ట్ చేసిండ్రు. ఆ ప్రారంభించినటువంటి వ్యక్తుల ముగ్గురులో మా పెద్దనాన్న గారు ఒకరండి. అట్లా వారి ద్వారా మేము మా కుటుంబం అంతా ఆర్ఎస్ఎస్కి ఆకర్షితులమై మేము శిశు మందిరాల్లో చదవడం జరిగింది. అప్పుడు నాకు ఆటోమేటిక్గా శిశు మందిరాల్లో చదవడం ద్వారా నాకు బీజేపీ ఇదంతా ఇదైపోయి దాంట్లోకి రావడం జరిగింది. ముందుగా 2001 నుంచి ఏబీపీలో పనిచేసిన తర్వాత చేసుకుంటా యువమోర్చాలో జిల్లా స్థాయి నుంచి అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ అప్పచెప్పినటువంటి అన్ని బాధ్యతలను నిర్వర్తించిన. మొన్న రీసెంట్గా మాకు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా చేసి ఉన్నానండి. ఓకే, సో బేసిక్గా శిశు మందిర్లో చదువుకున్నారు అండ్ విద్యా పరిషత్ నాయకులు కూడా మీరు, అండ్ వాళ్ళందరితో కూడా మీరు అందరు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సో ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు మీరు పార్టిసిపేట్ చేస్తే కనుక? నాకు అదే పెద్ద బలం అనుకుంటున్నాను. ఓకే, నాకు అంటే ఈ ఎలక్షన్స్లో కింది స్థాయి నుంచి అయితే యూత్ నుంచి అయితే రిటైర్మెంట్ అయిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు మేధావులందరూ ఇందులో ఉంటారండి. నేను విద్యార్థి పరిషత్లో పనిచేసిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. అట్లనే నేను యువమోర్చాలో పనిచేసినప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు. అట్లా ప్రతి ఒక్కరు. నేను అంతకుముందు శిశు మందిరాల్లో చదువుకున్నాను. 6th తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నాను. దాని తర్వాత శిశు మందిరాలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కలపడంలో పూర్వ విద్యార్థి పరిషత్ అని మా వాళ్ళు ఏర్పాటు చేస్తే నేను దాంట్లో కూడా క్రియాశీలక పాత్ర వహించి మా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి శిశు మందిర పూర్వ విద్యార్థులందరినీ కోఆర్డినేట్ చేసి 2018లో ప్రతి స్కూల్ వైజ్గా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. మొన్న రాష్ట్ర స్థాయిలో మోహన్ జీ భగత్ గారు కూడా ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరినీ వారు కలవడం జరిగింది. ఆ కార్యక్రమం లోపల కూడా వారు నాకు మా పూర్వ విద్యార్థి పరిషత్ వారు మా పాఠశాల వారు అప్పచెప్పినటువంటి పనులు నేను సక్రమంగా నిర్వర్తించి అధిక సంఖ్యలో విద్యార్థులందరినీ ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా నేను ప్రయత్నం చేసినాను. సో అదందరి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది? తప్పకుండా ఉంటుందండి. మా రాష్ట్ర స్థాయి పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాఠశాల పూర్వ విద్యార్థి పరిషత్ వాళ్ళందరితో కూడా నాకు ఉంటుంది. నేను గతంలో ఏబీపీ వాళ్ళందరితో పనిచేసినటువంటి సన్నిహిత సంబంధాలు కూడా నాకు ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఈ 6 పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు అడిషనల్గా పనిచేస్తుంది. సో మిగిలిన పార్టీస్తో కంపేర్ చేస్తే బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయట్లేదు. సో కాంగ్రెస్ అండ్ వర్సెస్ బీజేపీ ఏ విధంగా ఉండబోతుంది అసలు పోటీ? నెక్ టు నెక్కే ఉంటుందండి. బీఆర్ఎస్ నుంచి గతంలో అయితే పోటీ చేయలేదు, ఈసారి పోటీ చేస్తారని కూడా అనుకుంటలేదు. ఇప్పటి వరకు దాని మీదకి సంబంధించినటువంటి ఏ అభ్యర్థి పేరు కూడా తెరపైకి రావట్లేదు. మరి వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కాకపోతే వాళ్ళు పోటీలో ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి ప్రభావం చూపరు. కాంగ్రెస్ పార్టీకి మాకు ఇద్దరికే గట్టి పోటీ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి ఇఫ్ పోటీ చేస్తే గనక మీ పోటీ అంటే మీ విజయం ఖాయం అనుకోవచ్చా? మా పార్టీ విజయం ఖాయమా. ఒకవేళ నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించకపోయినా మా పార్టీ విజయం మాత్రం జీవన్ రెడ్డి ఉన్నా నరేంద్ర రెడ్డి ఉన్నా మా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తారు కూడా. నాకిస్తే నేను స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాకిస్తే ఖచ్చితంగా నేను గెలిచి పార్టీని గెలిపించుకొని తీసుకురాగలడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్తాను. అసలు క్రాంతికే ఎందుకు ఇవ్వాలి? క్రాంతి అనేటువంటి పర్సన్ పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని నమ్ముకొని అతను చిన్నప్పటి నుంచి అంటే తనకు ఊహ తెలిసిన వయసు నుంచి శిశు మందిరాల్లో చదువుకుంటూ సంఘం ద్వారా ప్రేరేపితమై ఏబీవీపీలో పనిచేస్తూ గత 21 సంవత్సరాల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాడు. పార్టీ అప్పచెప్పినటువంటి ప్రతి కార్యక్రమంలో 2018 ఎలక్షన్లో పార్టీ అప్పచెప్పినటువంటి కార్యక్రమాలు, 14 ఎలక్షన్లో పార్టీ అప్పచెప్పినటువంటి కార్యక్రమాలు, 24 ఎలక్షన్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి లోపల పార్టీ అప్పచెప్పిన కార్యక్రమాలతో పాటు పార్టీ ఏ రకమైన బాధ్యతలు ఇచ్చినా, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ రకమైన బాధ్యతలు ఇచ్చినా 100% నేను ఫుల్ఫిల్ చేసినా అని మా పార్టీ పెద్దలందరికీ తెలుసు. కాబట్టి నాకే టికెట్ వస్తుంది అనే ఈ అంశాలే నన్ను టికెట్ రేస్లో ఉంచుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో చాలా సిచ్యువేషన్స్ లో మీరు చూసుంటారు, చాలా మంది పార్టీ కోసం చాలా కష్టపడతారు, పార్టీలో చాలా క్రియాశీలక పదవుల్ని మోసే ఉంటారు, చేసే ఉంటారు. బట్ అలాంటి వాళ్ళని లాస్ట్ మినిట్ లో పార్టీ చాలాసార్లు పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వేరే పోస్ట్ ఏదైనా ఇస్తామని చెప్పేసి అసంతృప్తుల్ని ఏదో అట్లా సాటిస్ఫై చేసిన మాటలు చెప్తారు చాలాసార్లు. సో ఈసారి కూడా మీకు అలా అవుతుంది అనుకుంటున్నారు? ఈసారి మిమ్మల్ని గుర్తిస్తుంది అనుకుంటున్నారా పార్టీ? మిగతా పార్టీలకు మా పార్టీలకు చాలా తేడా అండి. మా పార్టీలో కనుక నేను కనుక విజయం సాధిస్తానే నమ్మకం అంటే వాళ్ళకు వాళ్ళు పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు వాళ్ళ సర్వేలు వాళ్ళ ఒపీనియన్స్ రకరకాల ఒపీనియన్స్ తీసుకుంటారు. నేనే
కాదు ఏ క్యాండిడేట్ అయినా సరే విజయం సాధిస్తాడు అనే నమ్మకం కనుక కలిగించగలిగితే, నిజంగా విజయం సాధించేటువంటి అర్హతల అభ్యర్థి కనుక ఉంటే 100% ఎటువంటి ఏమీ లేకుండా ఆ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారండి. ఒకవేళ నాకు టికెట్ రాకపోతే కూడా నాకు ఆ కెపాసిటీ లేదనే విధంగా ఫీల్ అవుతాను. నేను రానున్న సమయానికి నన్ను ఏ రకంగా బిల్డప్ చేసుకోవాలనే రకంగా ఆలోచిస్తాను తప్పించి పార్టీ ఏదో అన్యాయం చేసింది ఏదో చేసింది అనేటువంటి ఆలోచన మా పార్టీలో ఉన్నటువంటి నిజమైన ఏ కార్యకర్త కూడా ఉండదండి. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ చూసుకుంటే బీఆర్ఎస్ అసలు రేస్లో లేదు. ప్రెసెంట్ ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఈ నేపథ్యంలో మన కేంద్రంలో బీజేపీ గెలిచింది. సో ఎక్కడ చూసినా కూడా బీజేపీ మీద చాలా పాజిటివ్ ఫేవర్ ఉంది. సో కాంగ్రెస్ లేకుంటే నెక్స్ట్ బీజేపీ, తెలంగాణలో బీజేపీ అన్న స్టాండ్ వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ బీజేపీ వస్తుంది, బీజేపీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? 100% రానున్నదంతా తెలంగాణ రాష్ట్రంలో అయితే బీజేపీనే అండి. మొన్నసారే ప్రజలు ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి మోసపూరిత హామీలు అవన్నీ చూసుకొని వాళ్ళు మోసపోయినారు. ఆ విషయం కూడా 1 year లోపలనే వాళ్ళు తెలుసుకున్నారు. ఇది మేధావులకు సంబంధించిన ఎన్నిక అండి. ఇందులో వాళ్ళంతా పూర్తిగా వాళ్ళకి అందరికీ రేవంత్ రెడ్డి ఏమైతే మోసపూరిత హామీలు ఇచ్చిండో, అమలు సాధ్యంగా హామీలు ఇచ్చిండో అవన్నీ అందరికి అర్థమైనాయండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న వాళ్ళ పీసీసీ తీర్మానం చేసిండు జీవన్ రెడ్డి గారు. ఆయనకు టికెట్ ఇచ్చినా ఒక విద్యా సంస్థల అధినేత ఆయన నాకు టికెట్ వస్తుందని చెప్పి ఆయనకు టికెట్ ఇచ్చినా ఎవరున్నా కూడా మా బీజేపీ పార్టీగా మేము ఖచ్చితంగా వీళ్ళని గెలుస్తామనేటువంటి వాళ్ళ మీద విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇది ఒక సంకేతం అండి. ఇది మేధావుల యొక్క తీర్పు అండి. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా 4 ఉమ్మడి జిల్లాలంటే దాదాపు హాఫ్ స్టేట్ యొక్క తీర్పు అండి. ఇది 10 ఉమ్మడి జిల్లాలు ఉంటాయండి తెలంగాణలో. 4 ఉమ్మడి జిల్లాలు అంటే దగ్గర ఒక 40% ప్రజలలో ఉన్నటువంటి మేధావులు కాంగ్రెస్ పార్టీ పాలనను ఏ విధంగా చేస్తుండ్రో, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి రిసీవ్ అవుతుందో, మంచిగా ఉందో మంచిగా లేదో అని చెప్పేటువంటి ఎన్నిక కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం. వాళ్ళు అన్ని ఏ హామీని కూడా సక్రమంగా నిర్వర్తించలేక వాళ్ళు చతికిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తిగా ఫెయిల్ అయినరు. కాబట్టి 100% మా పార్టీకి అవకాశాలు ఉంటాయి. ఫెయిల్యూర్ అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బీజేపీ ఏ విషయంలో ఎక్కడ ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వలేదా? అంటే ప్రతి హామీ కేంద్రంలో నిలబెట్టుకున్నారు. మేము ఆచరణ సాధ్యం కానీ హామీలు అయితే ఇవ్వమండి. అలా అనుకుంటే తెలంగాణలో మొన్ననే అధికారంలోకి వచ్చేటోళ్ళం. కాంగ్రెస్ పార్టీ లాగా మేము మాట్లాడేటోళ్ళం. కర్ణాటకలో కూడా మేము అధికారం తీసుకొచ్చుకుంటోళ్ళం. ఆచరణ పాజిబుల్ అయ్యేటువంటి హామీల్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో దాదాపుగా ప్రతి ఒక్క హామీని వాళ్ళు నెరవేర్చిందండి. రేపు రానున్న మా తెలంగాణలో అధికారం రావడానికి కూడా మేము ప్రజల్ని మోసం చేసే హామీలు అటువంటి మా దగ్గర ఉండవండి. ఖచ్చితంగా మాతో ఏదైతే పాసిబుల్ అవుతుందో అవి ఇస్తే కనుక ప్రజలు నమ్మి మాకు గెలిపిస్తే 100% ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో యాజ్ ఏ అబ్జర్వర్ గా కాంగ్రెస్ అసలు ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ విషయంలో ఫెయిల్ అయింది, మీరేం గమనించారు? వాళ్ళు అంటే అసలు ఊహకందనటువంటి హామీలు, మహిళలకు ఫ్రీ బస్ అన్నది ఒక్కటి తప్పించి వాళ్ళు ఏ హామీ లోపల ఇప్పుడు రుణమాఫీ అన్నారండి, లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు ఇవన్నీ లేదు. రైతులందరూ ఇది ఉన్నారు. రుణమాఫీలో దాదాపు సగం మంది రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదండి. మళ్ళీ రైతుల టాపిక్ తీసేసుకుంటే నిరుద్యోగుల టాపిక్, G.O. 29 అనే టాపిక్ మీద రాష్ట్రం మొత్తంలో విద్యార్థులందరి లోపల, నిరుద్యోగ యువకులందరి లోపల ఎంత పెద్ద ఎత్తున నిరసన చెలరేగిందో మీరు గమనించే ఉంటారు. మా పార్టీ నాయకులు బండి సంజయ్ గారు, పాయల్ శంకర్ గారు వీళ్ళందరూ విద్యార్థుల పక్షాన పోరాటం కూడా చేసిండ్రు. అంటే ఆడ రైతుల కాడ ఫెయిల్ అయింది, ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ఫెయిల్ అయిండ్రు. ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కళాశాల నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ అట్లా చేస్తుండని చెప్పేసి కాంగ్రెస్ వస్తే మా కాలేజీలకు ఏమైనా పరిస్థితులు బాగుపడతాయి అనుకుని అన్ని కళాశాల యాజమాన్యాల వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే గెలుస్తుంది, మరి వీళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఇప్పటికీ రియంబర్స్మెంట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితులు. అంటే ఇట్లా ఏ రంగం అనే కాదు అండి, విద్య, వైద్య, నిరుద్యోగ, వ్యాపార ఏ రంగంలో కూడా వాళ్ళు ఈ 1 year పాలనలో కనీసం మేము రానున్న 4 ఏళ్ల కాలంలో మేము మంచి పాలన అందిస్తామనేటువంటి నమ్మకాన్ని కూడా కల్పించుకోలేక పూర్తి స్థాయిలో చతికిలబడ్డారండి. ఓకే, మీరు మేధావుల ఎన్నిక అని చెప్పారు కదా, సో బేసిక్ గా మేధావుల ఎన్నిక ఎందుకు, అంటే ఎవరు చూస్ చేసుకుంటారు? మేధావులు అన్నారు కదా, ఎందుకు మేధావులని ఎందుకు అని మెన్షన్ చేస్తారు? మేధావుల ఎన్నిక అనేది ఈ ఎలక్షన్ కి నేను చెప్పేదండి. జనరల్ గా ఎమ్మెల్సీలు అనేటువంటి గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉంటాయండి, ప్లస్ ఎమ్మెల్యేల నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉంటాయి. వీళ్ళ పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళు ఎమ్మెల్యేల సమస్యల మీద వాళ్ళు ఆ ఎమ్మెల్సీ హోదాను అనుభవిస్తారు తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ రోల్ ఏం, ఉద్యమాలకు సంబంధించిన కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కానీ వాళ్ళ రోల్ ఏమీ ఉండదు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటాయండి, అంటే కౌన్సిలర్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. వీళ్ళకి సంబంధించిన సమస్యల మీద ఆ ఎమ్మెల్సీలు పోరాటం చేయడం కానీ వాటి సాధించడంలో కానీ వాళ్ళు ముందు ఉంటారండి. దాన్ని కూడా పెద్దగా వీళ్ళంతా పొలిటికల్ లీడర్సే కాబట్టి వాళ్ళకు కూడా పెద్దగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి. ఇంకోటి ఈ 2 టీచర్స్కి సంబంధించిన ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయండి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కేవలం టీచర్స్ కోసం మాత్రమే ఉంటాయండి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 3 సంవత్సరాల కాల పరిమితి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే ఇందులో డాక్టర్లు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, కలెక్టర్లు వస్తారు, ఆర్డీఓలు వస్తారు, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వస్తారు,
అడ్వకేట్స్ వస్తారు, విశ్రాంత ఉద్యోగులు వస్తారు, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు నిరుద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు ఇన్ని సెక్టర్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కాబట్టి దీన్ని మేధావులు ఎన్నిక అని అంటామండి. వీళ్ళు ఏదైతే పార్టీ దిక్కు చూసి గెలిపించుకుంటారో దాదాపు ఈ మేధావులు అంటే అనేటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే అండి 10 మందికి చెప్పి వాళ్ళ ఓటర్లను ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో ఉంటారు. ఇది చాలా కీలకమైన ఎన్నిక ఏ పార్టీకైనా కూడా. ఈ వీళ్ళు ఏ పార్టీ వైపు వహిస్తున్నారో రానున్న కాలంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పేసి సంకేతాలు మనకు కనబడతాయి. సో బేసిక్ గా గ్రాడ్యుయేట్స్ పోటీ చేస్తారు, గ్రాడ్యుయేట్స్ ఇంపాక్ట్ చేస్తారు అన్నారు. మరి మీరు గ్రాడ్యుయేట్స్ కి మీరేం చేస్తారు ఇఫ్ వస్తే గనక? నేను దాదాపుగా అండి నేను విద్యార్థి పరిషత్ నుంచి పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో, నేను యువ మోర్చాలో పనిచేస్తున్న సందర్భంలో నేను అన్ని ఈ విషయాల మీదనే ఉంటుంటాను, ఈ సమస్యల మీదనే ఉంటుంటుంది. ఇప్పుడు మా ఆదిలాబాద్లో మొన్న రీసెంట్గా డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు జరిగినాయండి. 2వ ర్యాంకు సంబంధించిన విద్యార్థికి అతనికి ఉద్యోగం ఇవ్వకుండా 3వ ర్యాంకు 4వ ర్యాంకు 12వ ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళ వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ తరపున మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, మా పాయలశేఖర్ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ఇష్యూని ఎంబటే సాల్వ్ చేయించి వాళ్ళ కోసం ధర్నా చేసి వాళ్ళ విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళందరికంటే ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ కాదండి. మేము మా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గట్క క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి నిరుద్యోగులకు ప్లస్ ఈ యూత్ అంటే ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల నాయకులు అందరితో బాగా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయండి. వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మీద నేను ప్రతిసారి అంటే వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు నా దగ్గరికి రావడం, నేను మా పార్టీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడం లోపల నేను కోఆర్డినేషన్లోనే ఉంటున్నాను. సో ఇన్ని రోజులు బ్యాక్ ఎండ్ లో ఉన్నారు, బట్ ఇప్పుడు ఎందుకు వచ్చారు, ముందుకు వచ్చారు? ఈసారి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టికెట్ ఇస్తారని చెప్పేసి? సో ఇన్ని పాజిటివ్స్ మీ దగ్గర ఉన్నాయి, సో ఎందుకని పార్టీ ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదు? బట్ పార్టీ కార్యకలాపాల్లో కాబట్టి ప్రతి దాంట్లో మీరు పాల్గొంటున్నారు, బ్యాక్ ఎండ్ లో ఉండి అన్ని మీరు సాల్వ్ చేస్తున్నారు, ఎందుకని? పార్టీ గుర్తించలేదని కాదు, గుర్తిస్తేనే నాకు సాల్వ్ చేసే అవకాశాలు కూడా ఇచ్చింది కదండి. పార్టీ గుర్తించి ఇచ్చింది. కాకపోతే నేను ఈసారి ఇప్పటికి నాకు 42 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటికి ఏదో ఒకటి ఇప్పటిదాకా నేను పార్టీకి నేను ఏది అడగలేదు. నాకు కనీసం కౌన్సిలర్ టికెట్ కావాలని అడగలేదు, ఫలానా పదవి కావాలని అడగలేదు, నేను ఏది అడగలేదు. అయితే ఈసారి ఇది నాకు సంబంధించిన ఎన్నికలాగా నాకు అనిపించింది. బేసిక్గా ఏంటంటే మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరు కూడా మా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి అయితే ఏ పార్టీ నుంచి కూడా కనీసం పోటీ చేస్తామన్న ఆలోచన కూడా రావట్లేదండి. ప్రతిసారి కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే పోటీ చేస్తున్నారు. సరే ఒకసారి మా ఆదిలాబాద్కి సంబంధించిన వాయిస్ కూడా వినిపించినట్టు ఉంటుంది, మా ఆదిలాబాద్ అభ్యర్థికి టికెట్ ఇవ్వండి అని దాన్ని అట్లా ఆ రకంగా ఆలోచన చేసి నేను ఈ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలోకి వచ్చాను. ఇప్పుడు 4 జిల్లాల ఎన్నికల్లో మీకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరు లేరని మీరు అంటారా? అభ్యర్థులు ఉంటారండి, అది పార్టీలు క్యాండిడేట్లను డిసైడ్ చేసిన తర్వాత ఉంటారు. నేను మాత్రం 100% ఫిట్గా ఉంటాననే, అంటే నాకు సంబంధించినంత వరకు నాకున్న దాని ప్రకారంగా నేను ఫిట్గానే ఉంటాను ఈ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రధానంగా మీరు కోరుకునే మార్పు ఏంటి, మీకు కావాల్సిన మార్పు ఏంటి? నేను జనరల్గా అంటే ఇక్కడ ఈ ఓటర్లకు కానివ్వండి, అదేవిధంగా మన టికెట్లను డిసైడ్ చేసే పార్టీ పెద్దలను కానీ నేను కోరుకునేది ఒకటే అండి. ఏళ్ల తరబడి కష్టపడుతున్న కార్యకర్తలకు గుర్తించి, వాళ్ళ గొప్పల కెపాసిటీ ఉంటే కష్టపడుతున్న కార్యకర్తలకు గుర్తించి వాళ్ళ నాయకులుగా ఎదిగే అవకాశం కల్పించండి. ఎందరో మంది వ్యాపారవేత్తలు మాకు ఇన్ని పైసలు ఉన్నాయి అన్ని పైసలు ఉన్నాయని పెట్టుకొని రావడం జరుగుతుంది. ఓటర్లు మీరు వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. ఎందుకోసమనంటే వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళకు ఈ స్ట్రక్చర్ అనేది ఉండదండి. వాళ్ళు ఒక నెల రోజుల ముందు 2 నెలల ముందు వచ్చేసి వాళ్ళంతా హంగామా చేసి వాళ్ళ పేరు నలుగురు నోట్లకు తీసుకుపోవడానికి వాళ్ళ పైసలను ఉపయోగిస్తారు. రేపు వాళ్ళకి సంబంధించిన విద్యా సంస్థలు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి ఇంకా పెంచుకోవడానికి ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్సీ పదవిని అడ్డంగా పెట్టుకొని ఇంకా పెంచుకోవడానికి ఉపయోగించుకోవడం తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, ఈ ఓటర్లకు సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళు ఆలోచన వాళ్ళకి ఏమి ఉండదని చెప్పేసి నేను మీకు చెప్పడం జరుగుతున్నది. మీరు ఏళ్ల తరబడి కష్టపడుతున్నటువంటి కార్యకర్తలను ఏ పార్టీ అయితే నిర్ణయిస్తుందో వారికి పార్టీలు కూడా అలా కష్టపడేటువంటి కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ నాయకులుగా తయారు చేసుకొని గెలిపించుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం. సో బేసిక్గా ఓటర్లని ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్నదంతా యూత్ అదే నడుస్తోంది. సో మెయిన్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, వాళ్ళ కోసం మీరేం చేస్తారు? సార్ ఇప్పుడు చెప్పింది అదే అండి. అంటే ఈ మా ప్రలోభాలకు లొంగకుండా, ఇప్పుడు ఈ ఓటు అనేది అంటే ఒక ఆయుధం అండి. మనం ఏ రకమైన సమాజాన్ని నిర్మించుకోవాలనో ఇది ఓటు ద్వారానే సాధ్యం. అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అండి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. మన ఓటును అనేది నెగ్లెక్ట్ చేయకుండా, అంటే వేయకుండా ఉండడము, నేస్తే ఏమొస్తుందని కాకుండా మీరు ఉన్నటువంటి వ్యక్తులలో, పోటీలో ఉన్నటువంటి వ్యక్తులలో మంచి వ్యక్తిని మీరు ఓటేసి తయారు చేస్తే వాళ్ళ ద్వారా మీకు మంచి జరుగుతుంది. మీరు ప్రలోభాలకు లొంగి మీరు ఎవరికో ఒకళ్ళకు మీకు ఆ క్షణపూరితమైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి వాటికి లొంగి మీరు కనుక ఓటేస్తే మీరు అట్లాంటి సమాజమే తయారవుతుంది. వాళ్ళ ద్వారా మనకు అటువంటి నాయకులు తయారైనప్పుడు అటువంటి రిజల్ట్సే వస్తాయి. కాబట్టి మీరు అభ్యర్థుల యొక్క గుణగణాలను కానివ్వండి, అభ్యర్థులు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళు ఇన్ని సంవత్సరాల లోపల వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది, వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేసుకొని మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్లో అయితే మేధావులే ఉంటారండి. వీళ్ళు ఎవరు కూడా వీళ్ళను భ్రమ పెట్టే పరిస్థితి ఉండదు.
అంటే వీళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు, ఎవరు చెప్పినా కరెక్టే అంటారు, కానీ వాళ్ళు ఎవరికి ఓటేయాలనే విషయంలో మాత్రం వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 ఏళ్ళు, డిగ్రీ కాగానే కూడా ఇవ్వలేదు, వాళ్ళకి కొంచెం ఆ యూత్ స్టేజ్లో కొంచెం ఇదవుతారు. 3 ఏళ్ళకి కంప్లీట్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే, ఒకవేళ వాళ్ళకి ఏ ఉద్యోగం రాకపోయినా కూడా, నిరుద్యోగ కూడా వాళ్ళకి ఏ రకమైన కష్టాలు ఉంటాయి, ఒకవేళ ఉద్యోగం సంపాదించుకున్నా కూడా ఉద్యోగం కూడా వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకు అంటే సమాజంలో సో విద్యార్థి నాయకుడిగా కూడా మీరు చేశారు, ఆర్ఎస్ఎస్ లో చేశారు, ఏబీవీపీలో చేశారు, శిశు విద్యా మంత్రి పూర్వ విద్యార్థి. సో అన్ని ప్రాబ్లమ్స్ అంటే 2001 నుంచి ప్రజల్లో ఉన్నారు. స్టిల్ మీకు తెలుసు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి అని చెప్పేసి. ప్రజలైతే అంటే అవినీతి రహిత పాలనను, కరప్షన్ ఫ్రీ స్టేట్ ను కోరుకుంటున్నారండి. కాకపోతే ఎన్నికల సందర్భంగా ఇప్పుడు మీరు అన్నారు అది నిజంగా అవుతుందా? ఇన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క రోజులో ఏదైనా ఒక్క రోజులో నిర్మాణం అయ్యేటువంటి విషయం కాదండి. ఒక రోజులో ఇన్ని సంవత్సరాల నుంచి పట్టినటువంటిది ఒక రోజులో అయ్యేటువంటిది కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, గత 10 ఏళ్ల నుంచి మా నరేంద్ర మోడీ గారి పాలన మీరు అబ్జర్వ్ చేస్తే, మా బీజేపీ పాలిత రాష్ట్రాల పాలన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎక్కడ కూడా అవినీతికి సంబంధించినటువంటి ఎటువంటి మార్పు కూడా కనబడదండి. అంటే మా పార్టీ కూడా గత అనేక సంవత్సరాల నుంచి దీనికోసం కష్టపడుతుంది, చేస్తూనే వస్తున్నారు. ఈ మార్పు సాధ్యమవుతుందని అనుకుంటున్నాం, కాకపోతే దీనికి సమయం పడుతుంది కావచ్చు. సో వాట్ అబౌట్ హైడ్రా అనేది ఒక పిచ్చి పని, అంటే పిచ్చి తుగ్గులకు చేసిన పని 100%. సో మీరు పిచ్చి పని అంటున్నారు, బట్ కేంద్రంలోంచి చాలా మంది హైడ్రాకి సపోర్ట్ చేశారు బీజేపీ నుంచి కూడా. హైడ్రాకి నాకు తెలిసి అంటే నాకు అంత పెద్ద స్థాయిలో సపోర్ట్ చేసిన విషయం అయితే నాకు తెలియదు, కానీ నాకున్న దాని ప్రకారంగా నేను ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నా. అవి చెరువులకు సంబంధించిన భూముల్ని కబ్జా చేసి కట్టిండి అనేటువంటి ఆరోపణ చేస్తున్నాండి. మనకు పాతకాలంలో మనం పట్టాలు కనుక తీసుకుంటే అండి, అవి చెరువులలో కూడా, ఆ చెరువుకు సంబంధించిన నీళ్లు ఈ పట్టా భూములకు కూడా వచ్చి చెరువులు నిండిపోతాయి, ఉన్న జాగాల్లో ఉండేయండి, నిండిపోతూ ఉంటాయి. అట్లా ఉన్నటువంటి ఎవరైతే ఒరిజినల్ పట్టాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు రియల్టర్లకు అమ్ముకొని లేఅవుట్లు చేసుకొని వాళ్ళ హద్దులు కంట్రోల్ చేసుకొని గ్రామ పంచాయతీల పర్మిషన్లు, మున్సిపాలిటీల పర్మిషన్లు, బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని సామాన్యులు కట్టుకున్నారండి. ఇవన్నీ పర్మిషన్స్ వచ్చినాయనంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటేనే వస్తాయండి, లేకపోతే వాళ్ళకి పర్మిషన్స్ రావు. ఈ ఆక్రమణలు ఉన్నమాట వాస్తవమే. మల్లారెడ్డి గారు ఆక్రమణ చేసిండ్రు, ఎంఐఎం అధినేత గారు చేసిండ్రు, వాళ్ళని కూలుస్తలేరు. వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులకు సంబంధించిన భవంతులు కూలుస్తలేరు, సామాన్యుల మీద ప్రతాపం చూపిస్తారు. ఎందుకోసము ఈ సామాన్యులు చూపిస్తే నా బిల్డింగ్ కూడా కూల్చేస్తారని పెద్ద స్థాయి వ్యక్తులు అనుకొని మల్లారెడ్డి గారు పోయి అక్కడ వేమనారాయణ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేయడము, అట్లనే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. అంటే ఇక్కడ బెదిరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి, రేవంత్ రెడ్డి గారి నిజ స్వరూపం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసండి, వాళ్ళు పెద్ద బ్లాక్మెయిలర్ అని చెప్పేసి అని ఈ విధంగా వ్యవహారం చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ ద్వారా డబ్బులను సంపాదించుకోవాలనే ఆలోచన, ప్లస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఆలోచన తప్పించి హైడ్రా ఏమీ లేదు. బేసిక్ గా ఆయన చేసిన తప్పిదాలను వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేశారో కప్పిపుచ్చుకోవడానికి హైడ్రాని ముందుకు తీసుకొచ్చారు అని. అంటే హైడ్రా వల్ల ఎవరికి ఉపయోగం లేదంటారు. 100% ఎవరికి అంటే నిజంగా హైడ్రాని ఇంప్లిమెంట్ చేస్తే అందరికంటే ముందు స్వాగతించేది భాజపా పార్టీనేనండి. ఎవరైతే నిజంగా చెరువులను ఆక్రమించుకున్నారో వాళ్ళకి సంబంధించిన భవంతులు మీరు కూర్చేస్తే ఏ పార్టీ నాయకులు కూడా అడ్డు చెప్పారండి. కానీ కాకపోతే నువ్వు హైడ్రా పేరు మీద, చెరువుల ఆక్రమణ పేరు మీద నువ్వు టాపిక్ అంతా డైవర్ట్ చేయడానికి నువ్వు పేదలకు సంబంధించిన ఇళ్లను కూల్చడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము అంటాం. సో ప్రశ్నించే ప్రతి గొంతుకుని మూయించడానికి హైడ్రాని తీసుకొచ్చారు, బట్ సామాన్యుల ఇల్లులన్నీ కూల్చేస్తున్నారు. బట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం కోఆపరేషన్ ఇవ్వట్లేదు. సో ఎప్పుడైతే హైడ్రాని తీసుకొచ్చారో కాంగ్రెస్ మీద ఇదే ఇంపాక్ట్ చూపించింది అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అంత ప్రభావం చూపకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. సో దీని మీద మీరేమంటారు? అంటే హైడ్రా ఒకటే కాదండి, కాంగ్రెస్ అంటే ఇంప్లిమెంట్ చేసిన దేని మీద కూడా 100% వాళ్ళంటే వాళ్ళకి అసలు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఇంకా మనం మోసం చేద్దామని 2 లక్షల రుణమాఫీ చేసినాం అన్నాడండి. ఎక్కడ చేసిందండి? 50% పబ్లిక్ కూడా 50% రైతులకు కూడా చేరుకోలేకపోయిండు. అదేవిధంగా ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అన్నాడు. మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటే అక్కడ వచ్చేటువంటి మురుగునీరును ఫస్ట్ క్లీన్ చేయాలి, కానీ నువ్వు మూసీ ప్రక్షాళన పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేయాలని ఇవన్నీ డ్రామాలు తప్పించి అక్కడ ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేద్దామని చిత్తశుద్ధి ఉంటే సక్రమంగా అమలవుతాయి. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఏ విధంగా అయితే ప్రజల్ని మోసం చేసి ఎన్నికల ద్వారా అధికారం చేజిస్తున్నారో ఇంకా అట్లనే ప్రజల్ని మోసం చేద్దాం, ఇంకా అట్లనే మనం కాలం గడిపేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉండరు తప్పించి, ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటే ఒక్కొక్క పథకాన్ని తీసుకుంటే పోయినా కూడా ఒక మహిళలకు ఫ్రీ బస్ అనే పథకం తప్పించి ఏ పథకాన్ని కూడా వాళ్ళు చేయలేకపోయినారు. ఇవే మాకు సక్సెస్ అవ్వలేదు. ఇదే మాకు కలిసి వచ్చే అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ ఎన్నికలలో మేధావులు ఉంటారండి, వీళ్ళందరికీ విషయం పూర్తిగా అర్థమైంది. మా పార్టీ ద్వారా ఏ అభ్యర్థికి పెట్టినా కూడా 100% వారికి ఇవే అంశాలు కలిసి వచ్చే అంశాలుగా ఉంటాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్సెస్ క్రాంతి కుమార్ వార్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? జీవన్ రెడ్డి గారు కనుక అభ్యర్థిగా ఉంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఉన్నారండి. జీవన్ రెడ్డి గారు 100% ఫెయిల్యూర్ అనేది ఈ ప్రాంత మేధావులందరికీ తెలిసిపోయింది. క్రాంతి కుమార్ అనేటువంటి పర్సన్ ఫ్రెషరు, గత 20 ఏళ్ల నుంచి సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసుకుంటూ వస్తున్నాడు. వారే కాకుండా వాళ్ళ కుటుంబాలందరూ ఇదే సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు. ఎన్ని ఎలక్షన్స్ రాజకీయాలలో పార్టీలు మారడం ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. ఎటువంటి అవకాశాలు వచ్చినా ఏమొచ్చినా కూడా పార్టీని వదలకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసుకుంటూ వచ్చినాం. నాకు గనక అవకాశం వస్తే నా యొక్క సిన్సియారిటీని దాదాపు
దాదాపు ఈ కరెస్పాండెంట్స్ వీళ్ళందరికీ నేను సుపరిచితునండి. అందరి కరెస్పాండెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలు అందరితో నాకు దాదాపుగా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను ఒక కన్సల్టెంట్గా నేను వ్యవహారం సో చేస్తుంటాను. బేసిక్ గా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం ఫ్రెషర్ 2001 నుంచి 24 వరకు ఈ రోజు వరకు మీరు ఆఫ్లైన్ లో ఉన్న ఇప్పుడు ఆన్లైన్ లోకి వచ్చారు. ఆన్లైన్లోకి రావడం ఎందుకంటే ఇప్పటికి 42 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటికి కూడా నేను ఏం అడగకపోతే కరెక్ట్ కాదు. సార్ పార్టీ కనుక నేను నిజంగా ఎలిజిబుల్ పర్సన్ కనుక అయితే నేను అనుకుంటున్నా ఎలిజిబుల్ పర్సన్ అని, నేను ఎలిజిబుల్ పర్సన్ అని పార్టీ కనుక అనుకుంటే 100% నాకు అవకాశం ఇస్తుంది, నేను గెలిచి కూడా వస్తా అని చెప్తున్నాను. క్రాంతి కుమార్ గట్ ఫీలింగ్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఏంటి? నేను ఈ సంవత్సరాల నుంచి ఎటువంటి ఆరోపణ లేకుండా ఎవరితోని ఎక్కడ నేను లాలుచి పడకుండా అంటే నేను సిన్సియర్గా పార్టీ అప్ప చెప్పినటువంటి పనులు పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే తప్పించి ఇదే నాకు ఉన్నటువంటి సోర్సు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్లో ఎవరికి లేనటువంటి బలం అండి. శిశు మందిర్ పూర్వ విద్యార్థిగా నేను అంటే గర్వంగా చెప్పుకుంటున్నా. శిశు మందిర్ పూర్వ విద్యార్థిగా నేను ఉన్నానండి. ఈ శిశు మందిర్ పూర్వ విద్యార్థులు 1,00,000కు పైగా ఓటర్లు ఉంటారండి. నవంబర్ 6 వరకు 3,58,000 మంది ఓటర్లు ఎన్రోల్మెంట్ అయినారు. వీళ్ళందరి మద్దతు ఒక పూర్వ విద్యార్థిగా, ఒక సామాన్య మనిషిగా, అంటే నా కుటుంబంలో ఎవరు రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు లేరండి. మా వాళ్ళంతా ఉద్యోగస్తులు, టీచర్లు, అటువంటి కుటుంబము. ఇప్పుడిప్పుడే కొంచెం మా వాళ్ళు డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మా కుటుంబం నుంచి వస్తున్నారు. సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండుకుంటా అనేక రాజకీయాలు చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. పైసలు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా, ఎవరికి తక్కువ కనబడకుండా సాధ్యమైనంత వరకు మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఎక్కడ ఎటువంటి అంటే ఈ ప్రయాణం కొనసాగించడంలో ఎక్కడ ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా మనం చేసుకుంటూనే వస్తున్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో నాకు సంబంధించినటువంటి వాళ్ళు నా ఆత్మీయులు, నా శిశు మందిర్ పూర్వ విద్యార్థులు, నా పార్టీలో నేను ఏబీపీ నుంచి పనిచేసిన సహచరులు, వీళ్ళందరూ నాకు 100% కోఆపరేట్ చేస్తారు. ఎందుకోసం అంటే ఒక సామాన్యునికి ఒక బిగ్గెస్ట్ పర్సన్కి జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి 100% ఆ సింపతి నా మీద ఉంటుంది. నేను గెలిచి రాగలుగుతాను. సో చివరిగా క్రాంతి కుమార్ గారు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఓటర్లకు కానీ మీ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానీ? ఓటర్లకు ప్లస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ, రాజకీయ పార్టీల అధినేతలకు అందరికీ నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే పైసలు పట్టుకొని వచ్చేటువంటి వాళ్ళని నమ్మకండి. మాయ చేసే వాళ్ళని, పైసలు పట్టుకొని మాయ చేసే వాళ్ళని నమ్మకుండా పార్టీలో కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళను నాయకులుగా తయారు చేసుకుని వాళ్ళకి టికెట్ ఇచ్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. విషింగ్ ఆల్ ది గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి చూసుకున్నట్టయితే మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వార్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుందో, వారి భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందో చూసే ప్రయత్నం చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.